నమస్తే అండి. నేను రోజా. పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యామిలీ నిత్యం టార్గెట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో అంబటి రాంబాబు గారు మొదటి వరుసలో ఉంటారని చెప్పొచ్చు వైసీపీ పార్టీ నుంచి. నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ విషయంలో చాలా యాక్టివ్గా స్పందించినటువంటి అంబటి రాంబాబు గారు మరి అదే యాక్టివ్నెస్ని, అదే సింపతిని మరి అల్లు అర్జున్ గారి మీద చూపించినారు కదా. రామ్ చరణ్ గారి విషయం ఎందుకు చూపించట్లేదు? ఇది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకు చూపించట్లేదు? ఈరోజు నేను ఒక ట్వీట్ చేసినట్టు ఫస్ట్ ట్వీట్ చదివిన తర్వాత అసలు ఆయన అజెండా ఏంటి, ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అసలు ఏంది ఆయన కథ ఏంది, ఆయన వ్యవహారం ఏంది, ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఆయన మీద ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు, అసలుకి ఆయన ఏ తప్పులు చేయలేదా గత 5 సంవత్సరాలుగా తన రాజకీయ చరిత్రలో? సో ఇరిగేషన్ మినిస్ట్రీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి అసెంబ్లీ వేదిక మాట్లాడినటువంటి మాటలకి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారా, నారా లోకేష్ గారు మర్చిపోయారా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నిత్యం టార్గెట్ చేస్తూ ఆయన వరుస ట్విట్టర్ అకౌంట్ చూస్తే కనుక ట్విట్టర్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని పవన్ కళ్యాణ్ గారి గురించే. మరి జనసేన పార్టీ ఏమైనా లైట్ తీసుకుందా నాకైతే అర్థం కావట్లేదు. సత్యనపల్లి నుంచి పోటీ చేసినటువంటి ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు అసలు ఈ లెక్కలో తీసుకోవడం కూడా అనవసరం అనుకుంటే నాకైతే అర్థం కాదు. రెండు, ఈ ట్విట్టర్లో ఆయన పెట్టేటటువంటి ట్వీట్ల కింద ట్వీట్లు ఉంటాయి కదా, వాటిని చూస్తే కనుక నిజంగా మీరు అవాక్ అవుతారు. ఈ నిజంగా ఒక మినిస్టర్ అయినా, అంటే మాజీ మినిస్టరా, ఈయన ఒక ఎమ్మెల్యే గెలిచినారా, అసలు ఆ రెస్పెక్ట్ లేదేంది, ఆ బూతులేంది, ఆ బూతుల పర్వం ఏంటి? దాదాపు 4465 కామెంట్లు చేస్తే దాంట్లో 95% వరకు అన్నీ కూడా బూతు కామెంట్లో ఉంటాయి అనమాట. అంటే ఆయన్ని ఏదో ఒక రకంగా డిగ్రేడ్, అంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఏదో ఒక నెగిటివ్ ఉంటాయి అనమాట. సో అసలు ముందు ఆయన ట్వీట్ ఏమేసాడు, పుష్పకేమో నీతులు చెప్తారా, గేమ్ చేంజర్కి పాటించారా పవన్ కళ్యాణ్. సో దీని ఇంటెన్షన్ ఏంటంటే మనందరికి కూడా తెలిసిందే కదా, రీసెంట్గా గేమ్ చేంజర్ ప్రీలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రీలీజ్ ఈవెంట్ జరగగా ఆ ప్రీలీజ్ ఈవెంట్లో ఎలాంటి సంఘటన జరగల. అయితే ఆ ప్రీలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఆ ఈవెంట్కి వచ్చినటువంటి 2 కుర్రోళ్ళు, మణికంఠ అని చెప్పేసి ఇంకొక అతను, సో 22-23 సంవత్సరాల వాళ్ళు తిరిగి వెళ్తూ ఉంటే ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యాన్కి వెళ్ళి వాళ్ళు కుదరమా, వ్యాన్ వచ్చి కుదరమా, మొత్తానికి అయితే జరిగింది ఒకటి. జరిగిన నేపథ్యంలో వాళ్ళిద్దరూ అక్కడికక్కడే స్పాట్ డెడ్. అయితే దీనిపైన ఆ కాంటెక్స్ట్లో ఈయన ఏదైతే జరిగింది, ఏ విధంగాను, పుష్పకేమో నీతులు చెప్తారా అంటే అల్లు అర్జున్కి ఏమో నీతులు చెప్తారా ఏమని మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ ఏదైతే జర్నలిస్టులతో పిచ్చపాటి మాట్లాడారో, సో ఆ మీట్లో మనకి చెప్పడం జరిగింది అల్లు అర్జున్కి సంబంధించి. సో గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకెళ్ళాడు అల్లు అర్జున్ అని చెప్పేసి. అదేవిధంగా ప్రభుత్వం కూడా కార్నర్ చేసింది అల్లు అర్జున్ అని చెప్పేసి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పుష్పకేమో ఒక నీతి, గేమ్ చేంజర్కేమో ఒక నీతి. అక్కడ అల్లు అర్జున్ని రావద్దు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తే, తెలంగాణ గవర్నమెంట్ చెప్తే తోపు ఖాన్, తురుము ఖాన్ అంటూ ఇలా ఊపుకుంటూ అక్కడికి వచ్చి కార్లు అక్కడికి వచ్చి రావడం కారణంగా అక్కడ ఒకరి మీద ఒకరు తోచుకోవడం కారణంగా ఊపిరాడక ఒక మహిళ మృత్యువాత పడిన దానికి గేమ్ చేంజర్ ప్రీలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగి బాగా జరిగి రామ్ చరణ్ గారు అక్కడికి వచ్చినటువంటి అతిథులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి 1కి 100 సార్లు స్పీచ్ మొత్తం ఆద్యంతం చెప్పినప్పటికీ కూడా ఇంటికి వెళతా మరణిస్తే కనుక రోడ్ యాక్సిడెంట్ అయితే దానికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అవుతారనేది నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. పుష్పకేమో నీతులు చెప్తారా, గేమ్ చేంజర్కి పాటించరా? ఏం నీతులు చెప్పాడు, ఏం పాటించలేదు. క్విక్ రెస్పాన్స్ ఇవ్వలేదు అల్లు అర్జున్ అన్నాడు. ఇటు పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తికి, అదేవిధంగా ఇంకొక వ్యక్తికి, ఇద్దరు కలిపి 10 లక్షల రూపాయలు. రామ్ చరణ్ గారు ఇద్దరు చెరొకరికి 5 లక్షలు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా దిల్ రాజు గారు చెరొకరికి ఆ కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. మన కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు నిన్న నైట్ వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆ కుటుంబానికి ఇవ్వడం అయితే జరిగింది. నాకు అర్థంగా అడుగుతాను రాంబాబు గారు, అర్థంగా అడుగుతాను, మీకు సపోర్ట్ చేసినటువంటి కొంతమంది వైసీపీ మిత్రులు కూడా తెలుసుకోవాలి కదా. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు లేదంటే రామ్ చరణ్ గారు ఆ స్టేజ్ మీద ఉన్న సందర్భంలో ఎవరైనా ఉక్కిరి బిక్కిరి అయిపోయి చనిపోతే, ఎస్ ఇది మీ ఆధ్వర్యంలో జరిగింది, మీ సమక్షంలో జరిగింది, ఇది మీ తప్పు పవన్ కళ్యాణ్, ఇది నీ తప్పు, నువ్వు అల్లు అర్జున్కి నీతులు చెప్తావా, నీ సభలో నీ సమావేశంలో నువ్వు ఈ విధంగా చేస్తావు అనడానికి ఒక హక్కు ఉంది. అదేవిధంగా రామ్ చరణ్ గారి విషయంలో కూడా మీరు మాట్లాడాలంటే కనుక, రామ్ చరణ్ నీ ప్రీలీజ్ ఈవెంట్లు ఈ విధంగా జరిగింది, ఒక 2 ఎమ్మెల్యేలు నీ ప్రీలీజ్ ఈవెంట్లో చచ్చిపోయినారు, నువ్వు రెచ్చగొట్టడం కారణంగానే, ఒత్తిడి కారణంగా నువ్వు చనిపోయినారని చెప్పేసి అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగి నువ్వు ప్రొవోక్ చేసే స్టేట్మెంట్ ఇస్తే కనుక దాన్ని మనం కూడా సపోర్ట్ చేస్తాం. అవును, రామ్ చరణ్ రావడం కారణంగా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ వద్దన్నప్పటికీ కూడా వచ్చాడు కారణంగా
అందువల్ల ఆయన అభిమానుల్ని ఒక్కసారిగా తొక్కిసలాట కారణంగా మరణించాడు కాబట్టి తప్పనిసరిగా దీనికి తప్పు బ్లేమ్ చేయాల్సింది రామ్ చరణ్నే. లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తే పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పేసి దానికి ఒక మాట మాట్లాడడానికి ఒక విలువ ఉంటుంది. ఆద్యాంతం సభ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు సుమ గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా అక్కడికి వచ్చినటువంటి అతిథులంతా కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తే చివరాఖరికి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొన్ని లక్షల మంది వస్తున్నారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్తో వీడియో చేసినటువంటి మేము కూడా అక్కడికి వెళ్ళేటటువంటి ప్రతి అభిమాని కూడా జాగ్రత్తగా ఉండండి, మీరు ఇష్టం వచ్చినట్టు వెళ్తే కనుక అది మీ హీరోలకి అది నష్టం చేకూర్చడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి గొంతు పోయేటట్టు మేము మాట్లాడితే కూడా వాళ్ళ తలరాత బాగోలేదో లేకపోతే ఆ రోడ్లు బాగోలేవో తెలియదు, కానీ మొత్తానికైతే యాక్సిడెంట్ అయితే అయింది. అది కూడా సభలో కాదు, సభ చుట్టుపక్కల కాదు, సభ నుంచి కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి సంఘటనకి అంబటి రాంబాబు గారు దీన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. చెప్పండి, ఇప్పుడు దీనికి ఏ విధంగా రియాక్ట్ అవుతాం? వీళ్ళు రాజకీయ అజెండాలతో ఈ విధంగా చేస్తున్నారా లేదంటే ఇంకేమి? చూడండి, అంబటి రాంబాబు గారి ట్వీట్లు చూస్తే కనుక మీరు ఆశ్చర్యపడుతుంది అనమాట. ఏమంటే ఆయన ట్వీట్లో 20 hours బ్యాక్ వేసినటువంటి ట్వీట్, పుష్పకేమో నీతులు చెప్తారు, గేమ్ చేంజర్కేమో పాటించరా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేసి వేసిన నేపథ్యం దాని కింద ఆ ట్విట్టర్ అకౌంట్లో కింద పోస్ట్ ఓపెన్ చేస్తే కనుక ఆ బూతులు మీకు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. దాని కింద ట్వీట్ అనమాట, Jan 4th వేసిన అనమాట ఒక ట్వీట్. హీరోలు వచ్చి మాకు నమస్కారం పెట్టాలనే మనస్తత్వం మాది కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మొన్న స్పీచ్ ఇస్తా అన్నారు. దానికి అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా టార్గెట్ చేశాడో చూద్దాం. తోటి హీరోని అన్యాయంగా అరెస్ట్ చేస్తే 27 రోజులు నోరు విప్పకపోవడం స్వభావమా అని చెప్పేసి, మీ స్వభావం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి, తోటి హీరోని అన్యాయంగా అరెస్ట్ చేస్తే 27 రోజులు నోరు విప్పకపోవడం మీ స్వభావం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అంటించే ప్రయత్నం చేసినాడు. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలా? ఎలా స్పందించాలి? దేనికోసం స్పందించాలి? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పేది నాడా? పవన్ కళ్యాణ్ గారికి అయినా చెప్పి ఆ సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళినాడా, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నాడా, లేకపోతే థియేటర్ దగ్గరికి వెళ్ళినాడా? లేదు కదా. పవన్ కళ్యాణ్ స్పందించాలంట. కానీ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జరిగింది, ఆయన ముఖ్య అతిథి, దానికి స్పందిస్తాడు. అంటే అంబటి రాంబాబు గారి విషయం చెప్పుకోవాల్సింది ఎలా అంటే ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ స్పందించాలి. ఊళ్ళో రోడ్డు బాగపోయినా పవన్ కళ్యాణ్ స్పందించాలి, స్ట్రీట్ లైట్ వెలగపోయినా పవన్ కళ్యాణ్ స్పందించాలి, లేకపోతే రైతు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు పవన్ కళ్యాణ్ స్పందించాలి, ఊళ్ళో డ్రైనేజ్ సిస్టమ్ బాగోపోతే పవన్ కళ్యాణ్ స్పందించాలి, ప్రతి గ్రామంలో ప్రతి రోడ్డుకి ఉన్నటువంటి డ్రైనేజ్ బాగోపోయినా పవన్ కళ్యాణ్ స్పందించాలి, చివరాఖరికి ఆర్టీసీ బస్సు పనిచేయకపోయినా పవన్ కళ్యాణ్ స్పందించాలి, అదేవిధంగా వాటర్ సప్లై సరిగ్గా లేకపోతే పవన్ కళ్యాణ్ స్పందించాలి, అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి ప్రతి ఇబ్బందిపై కూడా చివరాఖరికి ఎలా ఉందంటే మొగుడు పిల్లలు కొట్లాడుకున్నా కానీ ముందు పవన్ కళ్యాణ్ స్పందించాలి, వాళ్ళిద్దరిలోకి వెళ్ళిపోయి అన్నట్టుగా ఉంది. అది హీరోలు వచ్చి మాకు నమస్కారం. అసలు ఈ విషయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినాడు? పోయినసారి రాజమౌళి గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని అందరినీ పిలిపించుకొని చిరంజీవి గారిని దండాలు దశకాలు పెట్టించుకున్న తర్వాత వాళ్ళు పంపించి నడిపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అది, మేము ఏ హీరోని కూడా పిలిపించుకోం. ఒకవేళ సినిమాకి సంబంధించి మాట్లాడితే సినిమా మినిస్టర్తో వచ్చేసి ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో లేకపోతే సినిమా సంబంధించినటువంటి యూనియన్స్ ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటి? అంబటి రాంబాబు గారు చేసినటువంటి ట్వీట్ ఏంటి? దీన్ని మనం ఎలా చూడాలి? అలా ఉందన్నమాట. ఆ తర్వాత December 14 ఇంకో ట్వీట్ వేసాడు ఆయన ట్విట్టర్ మొత్తం చూడండి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాత్రమే ట్వీట్లు మాత్రం. గురువు ఆజ్ఞ, శిష్యుడు అమలు, అల్లు అర్జున్ అరెస్ట్, నా మాట కాదు ఇది జనం మాట. దాంట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అది ఇది ఈ విధంగా. తర్వాత సంఘటన జరిగిన 27 రోజుల తర్వాత నోరు మెదిపి నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాం, సంతోషం. బయటపెట్టుకున్నందుకు సంతోషం పవన్ కళ్యాణ్. ఏం నిజస్వరూపం? పవన్ కళ్యాణ్ ఏం బయటపెట్టినాడు? అల్లు అర్జున్ ఏమన్నా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయమన్నాడు ఏమి? నేను తప్పు చేసినా రేవంత్ రెడ్డి అదే చేస్తాడని చెప్పినాడు. రేవంత్ రెడ్డి తప్పు చేస్తే నేను ఆ స్థానంలో అదే చేస్తానని చెప్పినాడు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు మీరు సింపతైజ్గా ట్వీట్లు అయితే వేసినారు, మిమ్మల్ని గెలవాలా, మీ వైసీపీ నాయకుల్ని గెలవాలా. చివరాఖరికి అల్లు అర్జున్ ఎవరికి సంబంధించి చెప్పుకున్నాడు? మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్ళినాడు, నాగబాబు గారి దగ్గరికి వెళ్ళినాడు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినాడు, ఆ కుటుంబ సభ్యుల్ని మాత్రమే కలిసినాడు. ఈ సోకాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు గారిని ఎవరిని కలవలేదు. ఇక తర్వాత వెళ్తే కూడా December 29 మీరు చూడండి, అన్ని పవన్ కళ్యాణ్ గారు అధికారులపై దాడి జరిగితే తాట చేస్తూ అంటారు, మీ ఎమ్మెల్యే నానాజీ దాడి చేస్తే ప్రాయచిత్త దీక్షతో సరిపెడతారు, ఇదేమి ధర్మం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈ పెద్ద మనిషి మాట్లాడినాడు కదా. ఇదే నానాజీ గారు ఒక కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్లో మరి దానికి సంబంధించినటువంటి ఛాన్సలరో ఎవరో ఒకరి మీద కులానికి సంబంధించి ఒక మాట మాట్లాడితే విత్ ఇన్ 15 minutes పవన్ కళ్యాణ్ గారు స్పందించి
ఎవరైతే నానాజీ గారు ఉన్నారో వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు ఆజ్ఞ వేయడం కారణంగా వెంటనే ఆయనకి వెళ్ళి క్షమాపణ చెప్పి విద్యార్థుల సమక్షంలో క్షమాపణ చెప్పి వచ్చినాడు. ఆ తర్వాత ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేసుకున్నాడు. ఇది అంబటి రాంబాబు గారి స్పందన. దళిత డ్రైవర్ ఏమైనాడో మనకు తెలుసు. అదేవిధంగా దళిత డాక్టర్ ఏమైనాడో మనకు తెలుసు. శిరోమండలం కేసులు ఎన్ని జరిగినాయి మనకు తెలుసు. దళితుల మీద కులదోషాలు ఎన్ని జరిగినాయి మనకు తెలుసు. కానీ ఆ రోజు ఏ రోజు కూడా అంబటి రాంబాబు గారు స్పందించింది అయితే లేదనమాట. ఈ విధంగా మీరు ఆయన ట్విట్టర్ అకౌంట్ అంతా చూడండి, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీదే మాట్లాడటం. సో ఇదంతా ఒకటి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడాలని అనుకుంది. ఇక రెండో విషయం నేను ఇక్కడ మాట్లాడాను ఏమంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంతలో టార్గెట్ చేస్తున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మాట్లాడాడు కదా, నారా లోకేష్ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడాడు కదా, మరి వాళ్ళకి పౌరుషం మర్చిపోయారా? వాళ్ళకి గుర్తులేదా? మమ్మల్ని ఈ స్థాయిలో అన్నాడు అంబటి రాంబాబు అనేది వాళ్ళకి గుర్తులేదా? సరే, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు గత 5 సంవత్సరాల పాటు ప్రెస్ మీట్ పెట్టి ఏకవచనంతో సంబోధించడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్లలో ఉపయోగించినటువంటి మాటల దాడి మరి జనసేన పార్టీ మర్చిపోయిందో, జనసేన పార్టీ నాయకత్వం మర్చిపోయిందో అర్థం కావట్లేదు. నేను అంటున్న మాట కాదు, కార్యకర్తలు అంటున్న మాట. జనసేన పార్టీ కార్యకర్తలు అంటున్న మాట. అంబటి రాంబాబుని మీరు ఎలా మర్చిపోతున్నారు? పేరుని నాని మాటల దాడి చేశాడు, చెప్పుతో కొడతా అన్నాడు, చెప్పు చూపించాడు, నా కొడకని సంబోధించినాడు. అదేవిధంగా మా కులపోడే అరే పవన్ నాయుడు అన్నాడు. ఇన్ని మాటలు జరిగినాయి కదా. దానికి పర్యవసానాలు ఈ రోజున రేషన్ బియ్యమో, ఆ బియ్యమో, ఈ బియ్యమో, గోడౌనో మొత్తానికైతే సైలెంట్. రోజారెడ్డి ఈమె మాట్లాడితే ఈమెకి సంబంధించి అన్ని రకాలుగా పర్యాటక శాఖ, ఆడుదాం ఆంధ్ర, ఆ తర్వాత తిరుపతుల దర్శనాలు, వీటి మీద చాలా ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. సో మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా చాలాసార్లు వార్తలు అయితే వచ్చినాయి. నెక్స్ట్ టార్గెట్ అటు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. మరి అంబటి రాంబాబుని పట్టుకోవడానికి ఒక చిన్న లాజిక్ కూడా చెప్తాను నేను. అంబటి రాంబాబు గారి విషయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు అంబటి రాంబాబు గారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న టైంలో మన రెల్లి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబీకుడు ఏమైనాడు, ఏదో డ్రైనేజ్లో సెప్టిక్ ట్యాంక్లోనో డ్రైనేజ్లోనో ఒక హోటల్లో మొత్తానికి దాంట్లో కొట్టుకుపోయినాడు. ఆయన మరణించిన సందర్భంలో ఇన్సూరెన్స్ ఏదో అయితే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడం విషయంలో ఇక్కడ అంబటి రాంబాబు గారికి ఏదో చేశారన్నట్లుగా ఆ కుటుంబ సభ్యులు వచ్చి అంబటి రాంబాబు గారి మీద ఎలిగేషన్స్ చేసిన నేపథ్యంలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. మరి ఆ కేసు ఏమైపోయింది? ఆ ఒక కేసు చాలు కదా పట్టుకోవాలనుకుంటే కనుక. సో నాకు అదే అర్థం కావట్లేదు. సో మెగా ఫ్యామిలీని మొదటి నుంచి టార్గెట్ చేయడంలో ముందు వరుసలో ఉండేది అంబటి రాంబాబు గారే. ఎందుకంటే చెప్తాను, మన జీవిత రాజశేఖర్ గారు ఒక ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు అనుకుంటా, చిరంజీవి గారిని పదే టార్గెట్ చేయమని చెప్పేసి ఈయన ఫోన్ చేసేవాడట. మరి అది పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారో లేకపోతే మెగా ఫ్యామిలీ మర్చిపోయింది, అది తెలియదు. ఆ తర్వాత ఈయన మాట్లాడిన మాటల దాడి పవన్ కళ్యాణ్ గారి గురించి మరొకరు మాట్లాడుంటారు. సో అంత మాటల దాడి చేసినాడు. అయినా ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి చర్యలు కూడా లేవన్నమాట. సరే, చూడాలి మరి ఏం జరగబోతుందో. కూటమి ప్రభుత్వం అనుకున్నంత కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు వీళ్ళ దగ్గర. మరి ఏమైనా భయపడుతున్నారు ఏందో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. నిరాశలో ఉన్నారు. చూడండి, అల్లు అర్జున్ విషయంలో ఒక అల్లు అర్జున్ తప్పు ఉందా అంటే ఉంది. అక్కడ ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్కి మద్దతుగా నిలబడినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు ఈ రోజున గేమ్ చేంజర్ విషయంలో తన తప్పు లేకపోయినా, రామ్ చరణ్ గారి తప్పు, పవన్ కళ్యాణ్ గారి తప్పు లేకపోయినా, చూడండి పుష్పకి ఏమో నీతులు చెప్తారా, గేమ్ చేంజర్కి ఏమో పాటిస్తారా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తీరు. అది పరిస్థితి. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తూ చూడాలి, పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి, రామ్ చరణ్ గారు స్పందించాలండి అలాంటివి. సో ముఖ్యంగా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, కూటమి ప్రభుత్వం ఏ విధంగా రాంబాబు గారి మీద చర్యలు తీసుకోవడో చూడాలి. సో దీనికోసం వెయిటింగ్ అనమాట చాలా రోజులుగా. మరి చూద్దాం ఏం జరగబోతుంది. వైసీపీ నుంచి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్లో ఈయనే ఇప్పుడు ప్రస్తుతానికైతే ముందు వరుసలో ఉంటాడని చెప్పొచ్చు. కాబట్టి మరి ఈయనకి సంబంధించి ఏం చేయబోతుందో చూడాలి.